Okay. Good morning, Amma. Continuity equation already చెప్పాను. A1 V1 is equal to A2 V2 అంటే A1 అంటే ఏరియా, V1 అంటే వెలాసిటీ is equal to A2 అంటే ఏరియా, V2 is equal to వెలాసిటీ. ఈ దీని మీదకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంకా కొన్ని సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఈరోజు చూద్దాం. పేపరు పెన్ను తీసుకొని వచ్చి కూర్చుంటే నేను స్టార్ట్ చేస్తాను క్లాస్. సో ఇక్కడ క్వశ్చన్ చదువుతున్నాను. వాటర్ రన్స్ త్రూ ఏ వాటర్ మెయిన్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. వాటర్ రన్స్ త్రూ ఏ వాటర్ మెయిన్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 0.4 meter square with a velocity of 6 meters per second. Calculate the velocity of water in a pipe when the pipe tapers down to the cross sectional area of 0.3 meters per second. Calculate the velocity అంటే ఏంటి, మీకు వాటర్ అనేది పైప్ లో రన్ అవుతుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత ఇచ్చాడు 0.4 meter square అండ్ వెలాసిటీ 6 meters per second. సో A1 వచ్చేసరికి 0.4 meter square, V1 వచ్చేసరికి 6 meters per second. Calculate the velocity of the water in a pipe when the pipe tapers down to a cross sectional area of 0.3 meter square. అంటే A2 వచ్చేసరికి 0.3 meter square. అన్ని మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో V2 కనుక్కోవాల్సి వస్తాం. A1 V1 is equal to A2 V2 according to the continuity equation. So V2 is equal to A1 by A2 into V1. Substitute చేస్తే 8 meters per second వస్తుంది. So velocity V2 is equal to 8 meters per second. Second question. Water enters a typical garden hose of diameter 1.6 centimeters. Diameter anta 1.6 centimeters. 1.6 centimeters ఏం చేయాలి, మనం మీటర్స్ లోకి మార్చాలి. With a velocity of 3 meters per second. So with a velocity of 3 meters per second, calculate the exit velocity of water from the garden hose when the nozzle of diameter 0.5 centimeters is attached to the end of the hose. అంటే ఏమేమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు 16 centimeters, D1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు 3 meters per second. Calculate the exit velocity of the water from the garden hose when the nozzle of diameter ఎంత ఇచ్చాడు, మళ్ళీ D2 ఇచ్చాడు 0.5 centimeters is attached to the end of the house. Attached to the end of the house, house end కి అటాచ్ అవ్వ ఉంటుంది. సో A1 is equal to pi by 4 D square. అంటే ఏరియా is equal to ఫార్ములా ఏంటి, pi by 4 D square. ఇప్పుడు రేడియస్ లో రాస్తే పై R square, ఎందుకంటే D square అనగానే pi by 4 D square అంటే D అంటే ఏంటి, R by 2. ఏరియా is equal to pi by 4 D square కదా ఫార్ములా. సో అది రేడియస్ లో తీసుకుంటే ఇలా ఉంటుంది. ఏరియా is equal to pi by 4 D square. దాని బదులు రేడియస్ లో తీసుకుంటే pi R square. సో దాన్ని సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. సెంటీమీటర్స్ లో సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేసి pi R square. A2 is equal to pi R square. సో A1 A2 వచ్చినాయి. A1 A2 వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం A1 V1 is equal to A2 V2. సో V2 is equal to A1 by A2 into V1. క్యాలిక్యులేట్ చేస్తే మీకు 30.6 meters per second వచ్చింది. సో సేమ్ కంటిన్యూటీ ఈక్వేషన్ యూజ్ చేసి, కానీ ఇక్కడ ఏంటి డయామీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములా A1 is equal to pi by 4 D1 square, A2 is equal to pi by 4 D2 square.
ఇప్పుడు నేను స్లైడ్ వేరేది మారుస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ షేర్ అండ్ దెన్ చేంజ్ ద స్లైడ్. So this is the another problem. Next problem. మీకు కంటిన్యూటీ ఈక్వేషన్ ని ఇంకో రకంగా కూడా తీసుకుంటా ఉంటాం. ఇలా పైప్ సెక్షన్స్ అంటే ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ సెక్షన్స్ తీసుకునేటప్పుడు కూడా కంటిన్యూటీ ఈక్వేషన్ నే వాడతారు. పైప్ సెక్షన్స్ తీసుకునేటప్పుడు ఒక సెక్షన్ దగ్గర 1 తీసుకుని ఇంకో సెక్షన్ దగ్గర 2 సెక్షన్స్ గా మనం డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం కనుక చదివితే ద డయామీటర్ ఆఫ్ ది పైప్ ఎట్ ఎ సెక్షన్ 1 and 2 are 10 centimeters and 15 centimeters respectively. Find the discharge through the pipe if the velocity of water flowing through the pipe at section 1 is 5 meters per second. Determine also the velocity at section 2. So the diameters of the pipe, మీరు జాగ్రత్తగా పేపర్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. The diameter of the pipe at section 1 and 2 or అంటే ఒక పైప్ లో డయామీటర్ ఒక సెక్షన్ పైప్ 2 సెక్షన్స్ గా తీసుకున్నాడు. ఒక చోట సెక్షన్ 1 ఇంకో చోట సెక్షన్ 2. సో ఫస్ట్ సెక్షన్ దగ్గర డయామీటర్ ఆఫ్ ది పైప్ ఎంత ఉంది? 10 సెంటీమీటర్స్ ఉంది. సెకండ్ సెక్షన్ దగ్గర డయామీటర్ ఎంత ఉంది? 15 సెంటీమీటర్స్ ఉంది. ఫైండ్ ద డిశ్చార్జ్ కనుక్కోమన్నాడు. త్రూ ద పైప్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది వాటర్ ఫ్లోయింగ్ త్రూ ద పైప్ ఎట్ సెక్షన్ 1 ఈజ్ 5 meters per second. సో V1 is equal to 5 meters per second. Determine also the velocity at section 2. V2 కూడా కనుక్కోవాలి. సో D1 is equal to 10 centimeters. సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చుకుంటే అది ఏమవుతుంది? 0.1 meters. A1 is equal to pi by 4 D1 square. So pi by 4 into 0.1 whole square. A1 వచ్చేస్తుంది. Next V1 is equal to 5 meters per second ఇచ్చారు. D2 is equal to 15 centimeters. దాన్ని మీటర్స్ లోకి మార్చుకోవాలి. మీటర్స్ లోకి మార్చుకున్నప్పుడు 0.15 meters అవుతుంది. A2 is equal to pi by 4 D2 square. సో D2 square A2 is equal to pi by 4 D2 square ఫార్ములా వేస్తే ఆటోమేటిక్ గా A2 వాల్యూ వస్తుంది. సో మీకు ఏమైనా ఇక్కడ ఏం కనుక్కోమంది? ఫైండ్ ద రేట్ ఆఫ్ డిశ్చార్జ్. రేట్ ఆఫ్ డిశ్చార్జ్ కనుక్కోమంటే Q is equal to రేట్ ఆఫ్ డిశ్చార్జ్ Q is equal to A1 into V1. అంటే A1 into V1 ఆర్ A2 into V2 ఏదైనా అనుకోవచ్చు. సో Q is equal to A1 into V1. A1 into V1 వేస్తే మీకు Q వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ V2 కూడా కనుక్కోమన్నారు కదా, వెలాసిటీ టు ద సెకండ్ పైప్. సో Q A1 అకార్డింగ్ టు ద కంటిన్యూటీ ఈక్వేషన్ A1 V1 is equal to A2 V2. సో A1 V1 is equal to A2 V2. V2 ని కనుక్కున్నారు. V2. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లం ఇంకొకసారి పేపర్ పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి. సెక్షన్ వేసుకోండి. ఇచ్చిన సొల్యూషన్ దగ్గర నుంచి మీకు ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, ఏమేమి కనుక్కున్నారు అనేది నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ స్లైడ్ మార్చిన తర్వాత మీకు ఆన్సర్ సొల్యూషన్స్ ఉంటాయి.
ఈ ప్రాబ్లం కనుక అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. క్వశ్చన్ చదువుతున్నాను వినండి. ఏ 30 సెంటీమీటర్స్ డయామీటర్ పైప్, ఒక సింగిల్ పైపు, దాని యొక్క డయామీటర్ 30 సెంటీమీటర్స్, బ్రాంచెస్ ఇంటూ 2 పైప్స్. అంటే దీని నుంచి ఒక బ్రాంచ్ అటు ఒక బ్రాంచ్ ఇటు వెళ్ళింది. అంటే ఒక బ్రాంచ్ 2 గా తీసుకున్నాం, ఒక బ్రాంచ్ 3 గా తీసుకున్నాం. బ్రాంచెస్ ఇంటూ 2 పైప్స్ of diameters 20 centimeters and 15 centimeters respectively. Branches into 2 pipes. Branches into 2 pipes of diameter 20 centimeters and 15 centimeters respectively. If the average velocity in the 30 centimeter diameter pipe, దీని అంటే 30 సెంటీమీటర్ డయామీటర్ పైప్ యొక్క యావరేజ్ వెలాసిటీ v1 is equal to 2.5 meters per second కనుక అయితే ఫైండ్ ద డిశ్చార్జ్ ఇన్ దిస్ పైప్. అంటే దీనిలో డిశ్చార్జ్ ఎంతో కనుక్కోవాలి. అంటే డిశ్చార్జ్ అంటే ఏంటి? క్యూ కనుక్కోవాలి. క్యూ is equal to a1 v1. a1 v1 అంటే ఏంటి? v1 ఆల్రెడీ ఇచ్చాడు, a1 కనుక్కోవాలి. a1 అంటే ఏంటి? d1 ఇచ్చాడు కాబట్టి π/4 d². ఇది π/4 d² సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మళ్ళీ మీటర్స్ లోకి మార్చుకోవాలి. Right? Also determine the velocity in 15 centimeters pipe. ఈ దీంట్లో 15 centimeters pipe లో velocity తీసుకోవాలి. If the average velocity is 20 centimeter in 20 centimeter diameter pipe is 2 meters per second. 20 centimeter diameter pipe యొక్క velocity diameter 2 ఇచ్చాడు. దీనిలో v3 కనుక్కోవాలి. ఒకసారి ప్రాబ్లం నోట్ చేసుకొని డయాగ్రామ్ వేయండమ్మా. And then I will stop screen and again I will share the another one. ఎందుకంటే ఇవి పీపీటీలో నాకు దొరకలేదు, అలా అని చెప్పని నేను పీపీటీలో ఇవన్నీ స్కానర్లో తీసి నేను పీపీటీలో పెడదామంటే ఇంత క్లియర్ విజన్ లేదు, కాబట్టి సపరేట్ గా షేర్ చేస్తున్నాను. క్వశ్చన్ నోట్ చేసుకోండి, డయాగ్రామ్ నోట్ చేసుకోండి. వి గో ఫర్ సొల్యూషన్. సో డయాగ్రామ్ కూడా నోట్ చేసేసుకుంటే నౌ సొల్యూషన్. ఐఎమ్ స్టాపింగ్ ద స్క్రీన్ అగైన్. సో ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం కి సొల్యూషన్, డయామీటర్ d1 is equal to 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక సింగిల్ పైప్ నుంచి 2 బ్రాంచెస్ వచ్చినాయి. అంటే ఏంటి? ఈ సింగిల్ పైప్ ఈజ్ ఈక్వల్ టు అవి 2. అంటే ఇప్పుడు మనం సింగిల్ పైప్ లో Q1 కనుక్కున్నాం అనుకోండి, అంటే రేట్ ఆఫ్ డిశ్చార్జ్ Q1 is equal to a1 v1 కనుక్కున్నాం అనుకో, Q1 must be equal to Q2 plus, ఎందుకంటే ఒక పైప్ డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్ కాబట్టి Q1 is equal to Q2 plus Q3. సో Q1 కనుక్కోవాలి, Q2 Q3 కనుక్కోవాలి. ఫస్ట్ మీకు ప్రాబ్లం సింపుల్ అవ్వాలి అని అంటే మీరు డయామీటర్స్ ముందు డయామీటర్ సెంటీమీటర్స్ లో ఉన్నాయా మీటర్స్ లో ఉన్నాయా చూసుకోండి. ఆ తర్వాత మీకు యాక్చువల్ గా ఫార్ములాస్ ఏంటి? Q is equal to a1 v1. సో a1 అంటే ఏరియాస్ అన్ని, ఏరియా ఇచ్చాడా డయామీటర్ ఇచ్చాడా? డయామీటర్ ఇస్తే మీరు ఏరియా కనుక్కోవాలి. సో ప్రతిదానికి డయామీటర్ ఇస్తే ఏరియా కనుక్కోవాలి. అన్నిటికీ వెలాసిటీస్ ఇచ్చాడా లేదా? వెలాసిటీస్ ఇచ్చాడా లేదా చూసుకొని దాన్ని బట్టి ఫార్ములా ప్రాబ్లమ్ ని కంటిన్యూ చేయాలి. d1 is equal to 30 centimeters ఇచ్చాడు, which is equal to 0.3 meters. a1 is equal to π/4 d1 square, which is equal to π/4 into 0.3 whole square. సో మీకు a1 వచ్చేస్తుంది. నెక్స్ట్ v1 is equal to 2.5 meters per second ప్రాబ్లం లోనే ఇచ్చాడు. నెక్స్ట్ d2 is equal to 20 centimeters. 20 centimeters ని మీటర్స్ లోకి మార్చుకోవాలి. a2 is equal to π/4 d2 square, π/4 into d2 square. సో ఇది మీటర్ స్క్వేర్ లోకి వస్తుంది. v2 is equal to
2 meters per second. అయిపోయిందా? నెక్స్ట్ D3 15 centimeters which is equal to 0.15 meters. A3 is equal to pi by 4 D square. సో మొత్తం A1 A2 V1 V2 D1 D2 మొత్తం వచ్చేసింది. మేము అన్నని కనుక్కోమని ఏంటి? డిశ్చార్జ్ ఇన్ పైప్ 1 ఆర్ Q1 కనుక్కోమన్నాడు. వెలాసిటీ ఇన్ పైప్ ఆఫ్ డయామీటర్ 15 centimeters ఆర్ V3 కనుక్కోమన్నాడు. సో యాక్చువల్ గా ఏంటి, ఒక పైప్ నుంచి రెండు బ్రాంచెస్ వచ్చినాయి కాబట్టి Q1 is equal to Q2 plus Q3. ఫస్ట్ Q1 కనుక్కుందాం. Q1 అంటే ఏంటి? A1 into V1. A1 మీకు కనుక్కున్నారు కదా పై బై 4 D1 స్క్వేర్ వేసి. సో A1 into V1 ఇది Q1. సో Q1 A1 into V1 Q1 వచ్చేస్తుంది. Q2 ఏంటి? A2 into V2 వచ్చేస్తుంది. సో Q2 is equal to Q3 is equal to ఏమవుతుంది? Q1 is equal to Q2 plus Q3. వీటి రెండింటిని తీసేస్తే నీకు ఆటోమేటిక్ గా Q3 వచ్చేస్తుంది. ఇంకో ఫార్ములా ఏముంది Q3 కి? A3 into V3. కాబట్టి A3 V3 వేస్తే నీకు V3 కూడా వస్తుంది. సో దీన్ని బట్టి నువ్వు Q1 వెలాసిటీ, Q1 రేట్ ఆఫ్ డిశ్చార్జ్ కనుక్కున్నావు, V3 వెలాసిటీ కనుక్కున్నావు. అండ్ దట్ ఈస్ అ ఫైనల్ ఆన్సర్. నోట్ చేసుకోండి. So next problem. Water flows through a pipe AB 1.2 diameter at 3 meters per second. AB అనే పైప్ లో వాటర్ 1.2 diameter ఉన్న పైప్ లో at 3 meters per second వెళ్తుంది. And then passes through a pipe BC 1.5 meter diameter at C. The pipe branches. C దగ్గర పైప్ మళ్ళీ బ్రాంచ్ అవుతుంది. అప్పుడు C దగ్గర ఎలా బ్రాంచ్ అవుతుంది? CD is 0.8 in diameter and carries 1/3 of the flow of AB. CD దగ్గర బ్రాంచ్ అవుతుంది కానీ 1/3 of AB ఉంటుంది. అది మీకు కింద సొల్యూషన్ గివెన్ లో మొత్తం నీట్ గా రాసుంటారు. The flow velocity in the branch C is 2.5 meters per second. Find volume rate of flow in the AB, the velocity in BC, the velocity in CD and the diameter of CE. Diagram వేస్తే మీకు చాలా క్లియర్ అవుతుంది. సో diameter of AB ఇచ్చాడు, velocity of AB ఇచ్చాడు, diameter of BC ఇచ్చాడు, diameter of CD ఇచ్చాడు, velocity of pipe CE ఇచ్చాడు. Let the flow rate in the pipe AB Q is equal to velocity in the pipe, velocity in the pipe. So BC is equal to VBC, CD is equal to VCD గా తీసుకున్నాడు. ఇవన్నీ given in the problem. So I'm going to ఒకసారి క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ రాసుకుంటే డయాగ్రామ్ వస్తుంది. డయాగ్రామ్ బట్టి మీరు సొల్యూషన్ చేయొచ్చు.
సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చూద్దాం. సో ఇందాక ఇచ్చిన ప్రాబ్లం కి సొల్యూషన్ ఇది. ఏ అనేది ఒక పైపు, ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి 2 బ్రాంచెస్ వెళ్ళినాయి డి అండ్ ఈ. సో ఇక్కడ విఏబి ఇచ్చాడు, ఈ పైప్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, బి దగ్గర ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు, సి దగ్గర నుంచి డికి వెళ్ళే పైప్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, ఇక్కడ ఈ దగ్గర డయామీటర్ ఇచ్చాడు, విసిఈ కూడా ఇచ్చాడు. ఆ క్వశ్చన్ కనుక నీట్ గా చదివితే ఏమేమి ఇచ్చాడో మొత్తం డయాగ్రామ్ లో ఉన్నాయి. సో ఏమేమి కనుక్కోవాలో డయామీటర్ ఆఫ్ ది పైప్ సిఈ, దీని యొక్క పైప్ అంటే సిఈ యొక్క పైప్ యొక్క డయామీటర్ మస్ట్ బి ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ సిఈ మస్ట్ బి ఈక్వల్, సిఈని డిసిఈ అన్నారు. సిడి ఈజ్ ఈక్వల్ టు Q/3 అంటే 1/3 ఆఫ్ ది ఇచ్చారు కాబట్టి సిఈ ఈజ్ ఈక్వల్ టు Q - Q/3. సిఈ ఈజ్ ఈక్వల్ టు Q - Q/3, టోటల్ రేట్ ఆఫ్ ఫ్లో మైనస్ Q/3. ఇదంతా క్వశ్చన్ లోనే ఇచ్చాడు. సో 2/3 Q. నౌ రేట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లో, ఏబి నుంచి రేట్ ఆఫ్ ఫ్లో కనుక్కున్నాడు. Q ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ V ఆఫ్ ఏబి ఇంటూ ఏరియా ఆఫ్ ఏబి అంటే Q ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ V. సో Q మొత్తం టోటల్ గా ఫస్ట్ ముందు ఫ్లో అయిన డిశ్చార్జ్ Q కనుక్కున్నారు. తర్వాత V ఆఫ్ ఏబి అంటే V1A1 ఈజ్ ఈక్వల్ టు V2A2 వేశారు. V1A1 ఈజ్ ఈక్వల్ టు V2A2 వేసి V ఆఫ్ BC కనుక్కున్నారు కంటిన్యూటీ ఈక్వేషన్ యూజ్ చేసి. ద ఫ్లో రేట్ త్రూ పైప్ సిడి నుంచి వెళ్తున్న పైప్ ఫ్లో రేట్ 1/3 ఇచ్చాడు కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు Q/3. సో Q/3 వేస్తే ఇది వచ్చేస్తుంది. Q1 ఈజ్ ఈక్వల్ టు VCD ఇంటూ ఏరియా ఆఫ్ ది పైప్ సిడి అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు VCD ఇంటూ ఏరియా ఆఫ్ ది పైప్ సిడి. సో ఏరియా అంటే π/4d². సో Q1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ తెలుసు కాబట్టి VCD కనుక్కున్నారు. VCD వచ్చేస్తుంది. Q2 ఈజ్ ఈక్వల్ టు Q - Q1. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ Q - Q1 చేసేసారు. నెక్స్ట్ మీకు Q2 వచ్చింది. Q2 ఈజ్ ఈక్వల్ టు VCE ఇంటూ ఏరియా ఆఫ్ ది పైప్, దాన్ని బట్టి π/4d². అన్ని ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి ప్రతి దానికి లింక్ మీరు అయితే ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఏ నుంచి ఫ్లో అయ్యే డిశ్చార్జ్ అంటే Q1 మస్ట్ బి ఈక్వల్ టు B నుంచి ఫ్లో అయ్యేది కూడా అంతే డిశ్చార్జ్ కాబట్టి ఇక్కడ సి దాకా వచ్చేది Q1. ఇక్కడ నుంచి బ్రాంచెస్ అయింది. సో Q ఈజ్ ఈక్వల్ టు అండ్ సి దాకా వచ్చేది Q ఈజ్ ఈక్వల్ టు Q1 + Q2. సో ఎక్కడ B1 ఇచ్చాడా, D1 ఇచ్చాడా, A1 ఇచ్చాడా అనేది ఒక్కొక్క దానికి చూసుకొని ఏది లేని దానికి కంటిన్యూటీ ఈక్వేషన్ వేయాలంటే కంటిన్యూటీ ఈక్వేషన్ వేయాలి అంటే A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. లేదు కంటిన్యూటీ ఈక్వేషన్ రాదు అని అంటే Q ఈజ్ ఈక్వల్ టు AV అంటే Q కనుక్కుంటే Q ఈజ్ ఈక్వల్ టు AV వేసి ఏది లేదో అది కనుక్కుంటా రావాలి. ప్లస్ ఏంటంటే మధ్యలో రిలేషన్ ఇస్తాడు అంటే దీనికి దానికి మధ్య ఉన్న డిశ్చార్జ్ ఇంత అట్లా అంటే ఇక్కడేంటి Q/3 అని రిలేషన్ ఇచ్చాడు. 1/3 ఆఫ్ ది డిశ్చార్జ్ అంటే
ఒక పైప్ లో నుంచి ఒక 1/3 వెళ్తుంది, ఇంకో పైప్ లో నుంచి 2/3 వెళ్తుంది అన్నట్టు. సో ఆ రిలేషన్ కూడా ఏంటంటే మనం యూజ్ చేసుకొని మనం ఫ్లో ఆఫ్ డిశ్చార్జ్ కనుక్కుంటా ఉంటాడు. ఇక్కడ వాడేది రెండు ఫార్ములాలు, A1V1 = A2V2, Q = AV. సో ఒకదానికి రిలేషన్ ఏంటి అనేది ప్రాబ్లం గట్టిగా చదువుకొని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటా రావాలి. దిస్ ద వే ద ప్రాబ్లం గోస్ ఆన్. సో డయాగ్రామ్ వేసుకోండి, స్లైడ్ మూవ్ చేస్తా ఉంటాను 3 minutes లో, దాన్ని బట్టి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఇంకొకసారి క్వశ్చన్ ఆన్సర్ రెండు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. So next slide.
ఇది నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. The water is flowing through a pipe having diameters 20 centimeters and 10 centimeters at section 1 and 2 respectively. The rate of flow through the pipe is 35 liters per second. The section 1 is 6 meters above datum and section 2 is 4 meters above datum. If the pressure at section 1 is 39.24 Newton per centimeter square, find the intensity of pressure at section 2. ఇదేంటిది యూలర్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ కంటే ఎప్పుడైతే నీకు ప్రెషర్ అలాంటివన్నీ ఇచ్చాడో యూలర్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ కలిపి చేయాలి. ముందు ప్రాబ్లం నోట్ చేసుకొని మీరు ఆ డేటమ్ లైన్ డయాగ్రామ్ వేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. The water is flowing through a pipe having diameters 20 centimeters and 10 centimeters at section 1 and 2 respectively. The rate of flow through the pipe is ante Q ichadu. The rate of flow through the pipe is 35 liters per second. The rate of flow through the pipe is 35 liters per second. The water is flowing through a pipe having diameters 20 centimeters and 10 centimeters at section 1 and 2 respectively. The rate of flow through a pipe is 35 liters per second. The section 1 is 6 meters above the datum and section 2 is 4 meters above the datum. If the pressure at the section 1 is 39.24 Newton per centimeter square, find the intensity of pressure at section 2. ఇది బర్నౌల్లీస్ అండ్ యూలర్స్ ఈక్వేషన్ అని చెప్పని యూలర్స్ ఫార్ములా యూజ్ చేసి చేయాల్సిన ప్రాబ్లము. డయాగ్రామ్ కూడా నోట్ చేయండి. సో మనకి ప్రాబ్లం లో D1 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు, మీటర్స్ లోకి మార్చుకోవాలి. A1 is equal to ఇదంతా సెక్షన్ 1 దగ్గర నాను. A1 is equal to pi by 4 d square. సో A1 కనుక్కున్నాడు. P1 కూడా ఇచ్చాడు, అంటే ప్రెషర్ ఇచ్చాడు 29.24 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అన్ని మీటర్స్ లోకి మార్చుకోవాలి కాబట్టి 29.4 into 10 to the power of 4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో Z1 అంటే ఏంటి, హైట్ ఇచ్చాడు కదా, డేటమ్ అని చెప్పని ఇచ్చాడు అని అంటే Z1 కిందకు వస్తుంది 6.0. ఇది సెక్షన్ 1 దగ్గర అయిపోయింది. సెక్షన్ 2 దగ్గరికి వెళ్ళినప్పుడు D2 is equal to 0.1 meters ఇచ్చాడు. సో A2 is equal to pi by 4 d square. సో A2 కనుక్కున్నారు. Z2 అంటే ఏంటి, డేటమ్ లైన్ యొక్క హైట్ 4 meters ఇచ్చాడు. ఇక్కడ P2 ఇవ్వలేదు. ఇంకా ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, రేట్ ఆఫ్ ఫ్లో Q is equal to 35 liters per second ఇచ్చాడు. లీటర్స్ పర్ సెకండ్ ని మీటర్స్ పర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. సో 35 by 1000 అంటే 0.035 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో Q is equal to A1 into V1 which is equal to A2 into V2. ఫార్ములా తెలిసిందే. V1 is equal to Q by A1 కనుక్కున్నారు. V2 is equal to Q by A2 కనుక్కున్నారు. But applying Bernoulli's equation ఏంటి, P1 by rho g plus V1 square by 2g plus Z1 is equal to P2 by rho g plus V2 square by 2g plus Z2. ఇచ్చినవన్నీ సబ్స్టిట్యూట్ చేశారు. P2 ఒక్కటే తెలీదు, P2 కనుక్కున్నారు. Applying Bernoulli's equation. Note down the problem. దట్స్ ఈ రోజు కంటిన్యూటీ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ చెప్పాను. కంటిన్యూటీ ఈక్వేషన్ తర్వాత రేట్ ఆఫ్ ఫ్లో ఎలా కనుక్కోవాలి, Q is equal to AV ప్రాబ్లమ్స్, A1 V1 is equal to A2 V2 మీద ప్రాబ్లమ్స్,
కంటిన్యూటీ ఈక్వేషన్, బర్నౌలీస్ ఈక్వేషన్ మీద ఒక ప్రాబ్లము చెప్పారు. సో ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో నోట్ చేసుకున్నారా? బర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేసి P2 కనుక్కోవాలి. P2 ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోనే వస్తుంది. P2 వాల్యూ వస్తుంది, వచ్చిన వాల్యూ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లో ఇవ్వాలి కాబట్టి ఇంటూ 9810 యాడ్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే మీకు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లో వస్తుంది వాల్యూ. సో దిస్ ఇస్ ద వే టు అప్లై బర్నౌలీస్ ఈక్వేషన్. అంటే నీకు ఏది లేదో దాన్ని నువ్వు కనుక్కొని వేయాలి. ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు 1000 ప్రాబ్లమ్ లో ఇవ్వడు. యాక్చువల్ గా వాటర్ కి డెన్సిటీ 1000 కాబట్టి 1000 kg per meter cube. సో 1000 అన్నిటికీ 1000 తీసుకుంటాం. కాదు ఆ వాటర్ కాదు ఆ లిక్విడ్ వేరుగా మెర్క్యూరీ అని ఇస్తే 13.6 తీసుకుంటాం. ఓకే.